కూతురికి తనలాంటి జీవితం ఉండకూడదని, తన కూతురు జీవితం బాగుండడం కోసమే ఎలాంటి నీచానికైనా దిగజారడానికి సిద్ధపడుతూ ఉంది భాగ్యం. అయితే ఎన్ని అబద్దాలు చెప్పి శ్రీవల్లి పెళ్లి చేసినా ఇప్పుడు ఆమె కాపురం కూలిపోయే పరిస్థితికొచ్చింది. 10 లక్షలు ఇస్తేనే కాని కాపురం చేయనని చందు తెగేసి చెప్పడంతో వాళ్ల అవసరానికి ఆసరాగా మారింది భద్రావతి. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే 10 లక్షల మ్యాటర్లో చేతులెత్తేయడంతో శ్రీవల్లిని అసహ్యించుకుంటున్నాడు చందు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు నన్ను దూరం పెడితే పోయినవి తిరిగొస్తాయా చెప్పు. దయచేసి ఇంతకు ముందులా ప్రేమగా మాట్లాడుబా అంటూ పెద్దోడి భుజంపై తలపెట్టి తెగ నటించేస్తుంది శ్రీవల్లి. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే దయచేసి మాట్లాడుబా, నువ్వు మాట్లాడకపోతే నాకు నరకంగా ఉంటుంది బా అని అంటుంది శ్రీవల్లి. దాంతో పెద్దోడు శ్రీవల్లిని విసిరి కొట్టి, మీరు చేసిన దానికి నేను మీకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయిందా, అంత సింపుల్ గా ఎలా చెప్తున్నావు? సేటికివ్వాల్సిన 10 లక్షల గురించి టెన్షన్తో చస్తున్నా. అంత డబ్బును నేనెలా తీర్చగలను? వాడి చావు వాడు చస్తాడులే అని నన్ను వదిలేశారు. నువ్వు నాతో మాట్లాడకు అంటూ శ్రీవల్లిని అసహ్యించుకుంటూ వెళ్లిపోతాడు చందు. దాంతో శ్రీవల్లి, బా మాట్లాడుబా, నాతో మాట్లాడుబా, మాట్లాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటో కాని ఇది నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నా కూడా దొంగ కన్నీళ్ల మాదిరే ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ మరి. ఇక మొగుడు చీ కొట్టడంతో పుట్టింటికి పోయి ఏడుపు మొదలు పెడుతుంది శ్రీవల్లి. అదేంటో కాని భలే విచిత్రంగా హాల్లో నుంచి వంటగదిలోకెళ్లి టీ పట్టుకొచ్చినంత ఈజీగా అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోతూ ఉంటుంది శ్రీవల్లి. అంతేకాదు వాళ్ల ఇళ్లు అంత దగ్గరైనా కూడా భాగ్యం భాగవతం వాళ్ల ఆస్తుల గురించి రామరాజుకి తెలియకపోవడం ఏంటో మరి. పైగా రామరాజు అంటే ఆ ఊరి పెద్ద. ఊరి పెద్దకి ఊళ్ళో ఉన్న వాళ్ల గురించి తెలియకపోవడం ఏం చిత్రమో ఏంటో. ఆ చిత్రాన్ని పక్కన పెడితే శ్రీవల్లి పుట్టింటికొచ్చి తెగ ఏడ్చేస్తూ ఉంటుంది. నేను అత్తారింటికి వెళ్లను అని అంటుంది. అదేంటే బాబా, కష్టపడి ఆ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిట్టింగ్ చేశాను కదా అని అంటుంది భాగ్యం. మా ఆయన నాతో మాట్లాడడం లేదే, ఆ 10 లక్షల విషయంలో నేను కూడా మోసం చేశానని నన్ను దూరం పెట్టేశాడు అని బోరునే ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, అట్టా కాదే అమ్మడు, నా ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నావు మరి? నీ మాటలతో నీ మాయతో మొగుడిని దారిలోకి తెచ్చుకోవాలి మరి అని అంటుంది. ఏంటి దారిలోకి తెచ్చుకునేది నా బొంద? ఎంత చేసినా ఆయన నా మొహం చూడడం లేదు అని ఏడుస్తుంది శ్రీవల్లి. మనం ఆ 10 లక్షలు ఇస్తేనే ఆయన ప్రశాంతంగా ఉంటాడు, నాతో ప్రేమగా మాట్లాడతాడు. లేకపోతే ఇలా బాధపడుతూ నన్ను దూరం పెట్టేస్తాడు. ఆయన నన్ను దూరం పెట్టినా బాధ పెట్టినా నేను తట్టుకోలేను. మీరు ఏదో ఒకటి చేసి ఆ 10 లక్షలు నాకిస్తేనే నా కాపురం నిలబడుతుంది, లేకపోతే నా కాపురం కూలిపోద్ది అంటూ బోరు బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం కూతుర్ని దగ్గరికి తీసుకుని, ఎన్ని మాయలు మోసాలు చేసి నిన్న ఇంటికి కోడల్ని చేసింది నువ్వు సంతోషంగా ఉండాలని, నీ కాపురం బావుండాలనే. ఇప్పుడు నీ కాపురం కూలిపోయే పరిస్థితి వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏదో ఒకటి చేసి వీలైనంత తొందరగా 10 లక్షలు నేనే ఇస్తాను, నువ్వు బాధపడకు అని కూతుర్ని ఓదార్చుతుంది భాగ్యం. అవునమ్ముడు, అమ్మ చెప్పిందంటే చేస్తుందంతే, ధైర్యంగా ఉండు అంటూ అత్తారింటికి సాగనంపుతాడు ఇడ్లీ. ఆ తర్వాత, ఏమండి ఆవిడగారు, ఇప్పటికిప్పుడు మనల్ని ఈడ్చి తన్నినా కూడా ఇడ్లీ పిండికి కూడా డబ్బులు లేవు, ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎలా వస్తాయండి అని అంటాడు. ఆ మాటతో భాగ్యం, మనం ఎంత మాయగాళమైనా సరే మనకేదో రూపంలో ఆ దేవుడు సాయం చేస్తూనే వచ్చాడు. ఇప్పుడు కూడా సాయం చేయకుండా ఉంటాడా ఏంటి, చూద్దాంలే అని అంటుంది. అలా అనదో లేదో సాయం కారులో ప్రత్యక్షమవుతుంది భద్రావతి రూపంలో. కారులో వచ్చి నేరుగా భాగ్యం ముందు ఆగుతుంది భద్రావతి. ఆమెను చూసి, అమ్మ నా ఇడ్లీయో అని కంగారు పడతాడు ఇడ్లీ. విశ్వని తీసుకుని భాగ్యం ఇంట్లోకొస్తుంది భద్రావతి. దాంతో భాగ్యం, తీరం దాటిన తుఫాను దారి తప్పినట్టు తమరు దారి తప్పి ఇట్టా వచ్చారేంటో అని అడుగుతుంది. దారి తప్పి కాదు, దారి వెతుక్కుంటూ వచ్చాం, మీతో మాట్లాడాలి అని అంటుంది భద్రావతి. మీరు మా వియ్యంకులకు శత్రువులు, మాతో మాటలేంటి అని అంటుంది భాగ్యం. పైగా నన్ను పెచ్చకొట్టుడు కొట్టారు కదా అని అంటాడు ఇడ్లీ. కొడితే కొట్టారులే కాని మీరు ఆగండి ఆయనగారండి, ఇంతకీ మీరు విషయం ఏంటో చెప్పండి అని అంటుంది భాగ్యం. మీరు అవసరంలో ఉన్నారని తెలుసు, మీతో నాకు కూడా అవసరం ఉంది. మీరు నాకు ఆ సాయం చేస్తే మీ 10 లక్షల అవసరం నేను తీరుస్తాను అని అంటుంది భద్రావతి. మరి 10 లక్షల గురించి ఈవిడికెలా తెలుసబ్బా? డైరెక్టర్ చెప్పాడేమోలే. మీరు 10 లక్షలు ఇస్తామని ఇంటి వరకు వచ్చారంటే ఏదో కొంపల ముంచే కార్యక్రమమే అయి ఉంటుంది. ఏంటో చెప్పండి అని అంటుంది భాగ్యం. నా మేనలుడికి రామరాజు చిన్న కూతురికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. మా 2 కుటుంబాలకి పడదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య చనువు ఏర్పడేలా మీ అమ్మాయి వళ్ళి హెల్ప్ చేయాలి అని అంటుంది. ఆ మాటతో భాగ్యం, ఎట్టెట్టా మా అమ్మాయి రాయబారం చెయ్యాలా? ఇక్కడే మీరేదో పెద్ద కుట్రకి తెరతీస్తున్నారని అర్థమైపోట్లే అని అంటుంది.
ఇందులో ఎలాంటి కుట్ర లేదు. నిజంగానే మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను అనంటుంది భద్రావతి. ఛా, నువ్వీ మాట చెప్తే నమ్మేయడానికి ఈ భాగ్యం అంత పిచ్చిదానిలా కనిపిస్తుందా? నిన్నటిదాకా రామరాజు కుటుంబాన్ని నాశనం చేయడానికి కత్తులున్న మీరు కళ్యాణం కోసం కలిసిపోయి లోక కళ్యాణం కోసం పాటుపడాలని చెప్తే నమ్మేయడానికి నేనేం పిచ్చిదానేం కాదు అనంటుంది భాగ్యం. మీ అనుమానంలో నిజం ఉంది, కాని ఆ కుటుంబంలోకి నా చెల్లితో పాటు నా మేనగోడలు కూడా ఉంది. మరి అతని కుటుంబాన్ని నాశనం చేస్తే నా చెల్లెలు నా మేనగోడలు కూడా నష్టపోతారు కదా. అలాంటప్పుడు నేను రామరాజు కుటుంబంపై పగ తీర్చుకోవడంలో అర్థమే ఉంది? 25 ఏళ్లుగా నేను నా చెల్లికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నా మేనగోడలు దూరం అయింది. ఆ బాధను భరించడం మా వల్ల కావడం లేదు. అందుకే ఈ పెళ్లితోనైనా మా 2 కుటుంబాలు కలిసిపోయేలా చెయ్యాలనుకుంటున్నాను అంటూ జీవించేస్తుంది భద్రావతి. అదే మాట రామరాజుతో చెప్తే అతనే పెళ్లి చేస్తాడు కదా అని భాగ్యం అంటే, 25 ఏళ్లుగా పగతో రగిలిపోయిన మేము ఇప్పుడెళ్లి మీ కూతుర్ని ఇవ్వమంటే ఇస్తాడా? మీరే చెప్పండి. పిల్లలు ప్రేమించుకున్నారంటే రామరాజు అస్సలు ఒప్పుకోడు. అందుకే మా విశ్వకి అమూల్యకి మధ్య రాయబారంగా మీ కూతుర్ని సాయం చేయమని కోరుతున్నాను. ఇందులో ఎలాంటి మోసం లేదు, నన్ను నమ్మండి అంటూ వాళ్ల చేతుల్లో 10 లక్షలు పెడుతుంది భద్రావతి. ఇక డబ్బు చూసేసరికి భాగ్యం ఇడ్లీ కళ్ళు చల్లబడిపోతాయి. భాగ్యం ఆలోచిస్తూ ఉంటే ఇడ్లీగాడు పక్కకు తీసుకెళ్తాడు. 10 లక్షలు అల్లుడిగారికి ఇవ్వకపోతే మన అమ్మాయి కాపురం కూలిపోతుంది. ఇది మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం, కాదనొద్దు. మనం 10 లక్షలు తీసుకురావాలంటే ఇంకో జన్మెత్తాలి. దయచేసి ఒప్పుకో భాగ్యం అంటూ గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతాడు ఇడ్లీ. దాంతో సరేనంటుంది భాగ్యం. మీ ఆలోచన వెనుక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి మీకు సాయం చేయడానికి ఒప్పుకుంటున్నాం అని అంటుంది. మరి మీ అమ్మాయి వళ్లీ ఒప్పుకుంటుందా అని భద్రావతి అడిగితే, నేను ఎంత చెప్తే అంత. మీ అల్లుడు విశ్వ ఆ అమూల్య ప్రేమించుకుంటున్నారు, వాళ్ళకి పెళ్లయిపోయింది, మీరిక ఫిక్స్ అయిపోండి అని అంటుంది భాగ్యం. రేయ్ రామరాజు, మొదటి ఆట మొదలైందిరా అని అనుకుంటుంది భద్రావతి. ఇక విశ్వ అమూల్యకు ముడిపెట్టడానికి రంగంలోకి దిగిపోయారు భాగ్యం ఇడ్లీ. ఇంతకీ ఈ పెళ్లి సంబంధానికి అమ్ముడు ఒప్పుకుంటుందా అని అంటాడు ఇడ్లీ. 10 లక్షలు ఇవ్వలేదని అల్లుడుగారు అమ్మాయిని దూరం పెట్టేశారు. తన కాపురం కూలిపోతుందేమోనని అమ్మడు తెగ కంగారు పడిపోతుంది. అమ్మడు కాపురం నిలబడాలంటే భద్రావతి పెట్టిన డీలింగ్ కి ఓకే చేయించక తప్పదు అని శ్రీవల్లి దగ్గరకెళతారు భాగ్యం ఇడ్లీ. మరి శ్రీవల్లికి ఏం చెప్పారో ఏమని ఒప్పించారో అనే టెన్షన్ నక్కో భయ్యా. ఇలాంటి కొంపలు కూల్చే ప్లాన్లంటే శ్రీవల్లి ముందే ఊంకొట్టేస్తుందిగా.